మన జీవితంలోని అలవాట్లు అలాగే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అసలు మనం బాడీకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ అలవాట్ల వల్ల నష్టం అయితే కలిగించకూడదు. ఈరోజు ఈ వీడియోలో మనం డైలీ లైఫ్లో చేసే హెల్త్ మిస్టేక్స్ ఇంకా వాటిని ఎలా సరిచేసుకోవాలి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. హెల్త్ విషయంలో మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఉదయాన్నే నిద్ర లేవకపోవడం. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు ఫోన్లు టీవీలు చూసుకోవడం, ఉదయాన్నే 8-9 గంటలకి లెగడం. దీనివలన మనం వర్క్లో ఎక్కువ ఫోకస్ చేయలేం, అలాగే రోజంతా యాక్టివ్గా కూడా ఉండలేం. ఇంకా మన కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా టైం ఉండదు. అసలు చెప్పాలంటే ఎర్లీ వేకింగ్ అనేది మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ అని అంటారు. ఉదయాన్నే లేవడం వల్ల మనకు కొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. అంతేగాక మోషన్ ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. అందుకే ఎర్లీ మార్నింగ్ని ఎలిమినేషన్ టైం అని కూడా అంటారు. ఇవే కాక మనకి ఇంటి పనులు చేసుకోవడానికి, అలాగే వాకింగ్కి, ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మంచి టైం దొరుకుతుంది. అసలు ఎక్సర్సైజెస్ వరకు ఎందుకు? ఉదయాన్నే లేచి ఎంతమంది ఆడవాళ్ళు ముగ్గేస్తున్నారు చెప్పండి? ఉదయాన్నే లేచి ముగ్గు వేయడం వల్ల మనకి హ్యామ్ స్ట్రింగ్స్ ఇంకా కాఫ్ మజిల్స్ స్ట్రెచ్ అయ్యి మనకి మజిల్ స్ట్రెంథనింగ్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్రెయిన్కి కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. ఉదయాన్నే లేచి ముగ్గేసే మహిళల్లో బ్యాక్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఉదయాన్నే చాలా మంది చేసే ఇంకొక హెల్త్ మిస్టేక్ ఏంటో తెలుసా? నిద్ర లేవగానే ఈ కాఫీ టీలతో స్టార్ట్ చేయడం. అసలు ఉదయాన్ని మనం లేసేసరికి మన బాడీ ఆల్రెడీ డీహైడ్రేషన్ స్టేట్లో ఉంటుంది. దాంతోపాటు ఈ కాఫీ టీలు తీసుకోవడం వల్ల ఇంకా డీహైడ్రేట్ అయిపోతుంది. అందుకే చూడండి, ఉదయాన్నే మనం లేసినప్పుడు మన యూరిన్ డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఉదయం లేచిన వెంటనే 1-2 గ్లాసులు నీళ్ళు తీసుకోవడం అలవాటు చేసుకోండి. దీనివలన యాసిడిటీ కూడా తగ్గుతుంది. అలా అని కొంతమంది ఉదయం లేచిన వెంటనే 1-2 లీటర్లు నీళ్ళు తాగేస్తూ ఉంటారు, ఇంక రోజంతా తీసుకోరు. మనం 3 పూట్ల భోజనం ఒకేసారి తీసుకోలేం కదా. అలాగే మీరు వాటర్ ఇంటేక్ కూడా రోజంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుని తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, మనం చేసే మూడో హెల్త్ మిస్టేక్ వచ్చి యూరిన్ వచ్చినప్పుడు వెళ్లకుండా ఆపుకోవడం. ఇది యూజువల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు, లేదా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి తర్వాత వెళ్దాంలే అని యూరిన్ని హోల్డ్ చేస్తూ ఉంటారు. అసలు మన హ్యూమన్ బ్లాడర్ 400 ml నుంచి 600 ml వరకు యూరిన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. దాని తర్వాత నుంచి మనం ఎంత హోల్డ్ చేస్తే యూరిన్ని అంత ప్రెషర్ పెరిగి దాని పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ ప్రెషర్ వల్ల పెల్విక్ ఫ్లో మజిల్స్ వీక్ అయిపోయి యూరిన్ని ఆపుకోలేనంత స్థితికి కూడా దారితీస్తుంది. దీన్నే యూరిన్ ఇన్కంటినెన్స్ అని కూడా అంటారు. ఈ యూరిన్ని ఎక్కువ హోల్డ్ చేసుకోవడం వల్ల హానికర బ్యాక్టీరియా ఫామ్ అయి ఒక్కొక్కసారి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా దారితీస్తుంది. అంతేగాక కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ. అందుకే మీకు ఎప్పుడన్నా యూరిన్ వస్తుంది అనిపిస్తే కనుక వెంటనే వెళ్ళండి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే కనుక నీళ్లు కొంచెం తక్కువ తాగేలా ప్లాన్ చేసుకోండి. మనం డైలీ చేసే ఇంకొక హెల్త్ మిస్టేక్ వచ్చి ఎక్కువసేపు కూర్చుని ఉండడం. ఇది మనకి లాక్డౌన్ నేర్పించిన ఒక హెల్త్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళల్లోనూ, లేదా ఎక్కువ గంటలు కూర్చుని వర్క్ చేసే వాళ్ళల్లోనూ హెల్త్ కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ. అంతేగాక ఎక్కువ కూర్చుని పనిచేసే వాళ్ళలో 82% మందికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ క్యాన్సర్ సెంటర్ వాళ్ళు రీసెర్చ్లో నిరూపించారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల మనకి బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. హార్ట్లో కూడా మనకి కొవ్వు పెరిగిపోతుంది. అలాగే వెన్నుపూస మీద కూడా ఎక్కువ ఒత్తిడి పడి మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. అలాగే ఎక్కువసేపు కాళ్ళు మూమెంట్ లేకపోవడం వల్ల అది బ్లడ్ సర్క్యులేషన్ లేక వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకి ఈ ఒబేసిటీ, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ కూర్చొని పని చేయాల్సి వస్తే గనక గంటకు ఒకసారి కనీసం 1 నిమిషం అయినా సరే లేచి అటు ఇటు తిరగండి, లేదా కూర్చున్న చోటే కొంచెం ఎక్సర్సైజ్ చేసి చూడండి. మనం చేసే ఇంకొక హెల్త్ మిస్టేక్ ఏంటో తెలుసా? సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం. మన దేశంలో ఇన్ని ఎండలు ఉండి 72% పాపులేషన్కి ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ చూస్తున్నాం. అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఉదయాన్నే లేవండి, సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. దీనివలన మన బాడీలోని మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాల్షియం బాగా అబ్జార్బ్ అవుతుంది. అలాగే నిద్ర పట్టడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అసలు మన బాడీలోని అన్ని ఆర్గన్స్కి కూడా రిఫ్లెక్సెస్ అనేవి మన పాదాల్లో ఉంటాయి. అందుకే రోజు కనీసం 15 నిమిషాలు చెప్పులు తీసేసి ఏ గడ్డి మీద కానీ లేదా మట్టి మీద కానీ నడవండి. దీన్నే ఎర్దింగ్ లేదా రిఫ్లెక్సాలజీ అని కూడా అంటారు. సో రోజు కూడా ఒక 15 నిమిషాలు సన్కి ఎక్స్పోజ్ అవ్వండి, అలాగే చెప్పులు తీసేసి నడవండి. నేచర్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉండండి. ఈ వీడియోలో నేను చెప్పే లాస్ట్ హెల్త్ మిస్టేక్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఆహారపు అలవాట్లు. మనం ప్రపంచంలో ఎంత మంచి ఆర్గానిక్ హెల్తీ ఫుడ్ తీసుకున్నా సరే, ఒకవేళ మనం తీసుకునే పద్ధతి కరెక్ట్ కాకపోతే మాత్రం అది వేస్ట్ అని చెప్పచ్చు.
మనం ఏం తీసుకుంటున్నాము అనే దానికన్నా అసలు ఎలా తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫుడ్ని బాగా నమిలి తినడం అనేది ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం. ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేయండి. చిన్న ప్లేట్లలో వడ్డించుకుని ఫుడ్ తీసుకోండి. అలాగే పోర్షన్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేయండి. ముఖ్యంగా ఫుడ్ని బాగా నమిలి తినడం నేర్చుకోండి. అంతేగాక ఈ లేట్ నైట్ డిన్నర్స్ అని, మిడ్ నైట్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినడం అనేది ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే బాడీ ఆ టైంలో తిన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, డీటాక్స్ చేయాలా లేదా డైజెస్ట్ చేయాలా అనేసి. అంతేగాక మీరు ఫుడ్ని ఎప్పుడు కూడా రీజనల్, సీజనల్ అండ్ రీజనబుల్గా చూస్ చేసుకోండి. సో బాటమ్ లైన్ ఏంటంటే మీ డైలీ లైఫ్లో ఈ హెల్త్ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకుని మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.